మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం మూలాపేట నెల్లూరు. శ్రీ స్వామివారి దేవస్థాన పునః నిర్మాణ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం ప్రారంభ ముహూర్తం అక్టోబర్ 29 బుధవారం ఉదయం 11:18 పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారిచే శంకుస్థాపన మహోత్సవం. పై శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రత్యేక అతిథులు, దేవాదాయ శాఖ అధికారులు కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కరుణా కృపా కటాక్షాలు పొంది ధరించవలసినదిగా కోరుచున్నాము.
आसनात्यन्तपूर्णान्तं भवन्मया कृतं द्रव्यहीनं क्रियाहीनं मन्त्रहीनमभक्तिकं तत्सर्वं गम्यतां देवदीनं मामात्मसात् कुरु भक्त्या यदग्नौ विहितं यथा शक्तियथा विधि तत्पितोऽसि विभो भक्त्या होमेन फलमध्यगा होमद्रव्ये हि यद्वीर्यं तदिदन्तात्मसात् कुरु
విజయ్ కుమార్ గారిని స్వామివారి వేర్వేడి విజయ్ భాస్కర్ రెడ్డి గారిని ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ముందుకు వచ్చేస్తా నేను. తదుపరి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ ఎం హరిప్రభాకర్ గారిని ప్రధాన స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ ఏసీ సుబ్బారెడ్డి గారికి వారి యొక్క ప్రధానార్చకులైనటువంటి శ్రీ శ్రీనివాసయ్య గారి స్వామి ఆ వేణుగోపాల దేవల్ల అన్ని సక్రమంగా జరిగి వాళ్ళు పడుతున్న ఈ రోజు ప్రధానార్చకులైనటువంటి శ్రీ శ్రీనివాసయ్య గారి స్వామి జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, కార్తీక మాసం పండగలకి నిలయం. అలాంటి మంచి సమయంలో మనకి నెల్లూరు మూలపేటలో ఉండే రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాన్ని జరపాలి అని మన దేవాదాయ శాఖ అమాత్యులు శ్రీమాన్ ఆనం రామనారాయణ రెడ్డి గారు వారి యొక్క శాఖ అధిపతులతోటి వారి యొక్క బృందంతో ఈ ఆలయానికి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులతోటి కూడా కలిసి ఒక సంకల్పాన్ని చేయడం, దానికి అన్ని రకాలైనటువంటి వనరులని కూడా చేకూర్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి అని అనుకోవడం చాలా పవిత్రమైనటువంటి సంకల్పము అని ప్రకృతి కూడా దానికి సాక్ష్యంగా నిలబడింది. భయంకరమైనటువంటి వాతావరణం ఎలా ఉంటుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు అనేటువంటి స్థితి పోయి ఈవేళ చక్కటి ఎండొచ్చింది. కార్యక్రమం హాయిగా జరిగింది. ఇది సంకల్పించినటువంటి రామనారాయణ గారి యొక్క మనస్సులో ఆలయపు పాలక మండలి వారందరి యొక్క హృదయాల్లో ఉండేటటువంటి ఏకైకమైనటువంటి ఒక పవిత్ర భావన, స్వామి సేవ బాగా జరగాలి. ప్రాచీనమైనటువంటి పెద్దలు ఏర్పాటు చేసినటువంటి సన్నిధి దాని యొక్క వైభవానికి తగ్గట్టుగా అది
చేసి పెడతాము అన్నట్టుగా చక్కగా మొత్తం మన ప్రాంగణాన్ని, ప్రాంతాన్ని, మన జిల్లానే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని అంతటినీ కూడా కడిగి శుద్ధి చేసి పెట్టింది. మంచిగా కార్యక్రమం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాచీనమైనటువంటి ఈ వేణుగోపాలస్వామి వారి ఆలయం సర్వాంగ సుందరంగా మహానుభావులైనటువంటి పెద్దలు నిర్మాణం చేయించి పెట్టారు. మేము లోపలి దాకా బాలాలయంలో పెట్టేటువంటి స్వామిని దర్శనం చేశాం. భగవన్మూర్తులు అతి సుందరమైనటువంటి మూర్తులు. పరివారం అందరితోటి కూడా పరిపూర్ణంగా ఉన్నారు. ఇక్కడ ఈ సన్నిధిలో ఆళ్వార్లతోటి, ఆచార్యులతోటి కూడా అంటే ఎంతో వైభవంగా ఈ ప్రాంతానికి అందరికీ శుభం జరగాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ ఫౌండర్స్, ఈ పాలక మండలి ఏర్పాటు చేసినటువంటి ఫౌండర్స్ అలా దీన్ని ఏర్పాటు చేసి పెట్టారు. తర్వాత కాలంలో వచ్చినటువంటి మార్పులను బట్టి ఆలయానికి ఉండేటువంటి స్థానం కాస్త సంకోచం చెందినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఆ ప్రాచీన వైభవం తేవాలి అనే సంకల్పం పాలక మండలికి, మన మంత్రివర్యులైనటువంటి శ్రీమా రామనారాయణ రెడ్డి గారికి కూడా అది కలగడం, పెద్ద ఏర్పాటు చేసినటువంటి విధానంలో కొరత ఏర్పడకూడదు. దట్ వాస్ దే కన్సర్న్. గతంలో 2 సార్లు కలిసినప్పుడు కూడా వారు అయ్యా మా పెద్దలు ఈ ఆలయానికి నిర్మాణ సమయంగా సాగేటట్టుగా 5 కుటుంబాలను ఏర్పాటు చేసి పెట్టారు. పరంపరగా ఈ ఆలయపు సేవ అది ప్రజలకు అందించేటటువంటి అనుగ్రహం ఇవి కొనసాగాలి. ఇది మా యొక్క ఆకాంక్ష. కానీ దానికి వచ్చిన కొరత ఉండిపోయింది. నలుగురమే ప్రస్తుతం దాంట్లో మనం చూస్తున్నాం. మా 5వ స్థానం కూడా దాంట్లో పరిపూర్ణంగా ఏర్పడి ఉంటే మాకు మనస్సుకి నిండుగా ఉంటుంది అని వారు ఎప్పటి నుంచో కలగంటున్నారు. మన ఏపీ సుబ్బారెడ్డి గారు, మన వివేకానంద రెడ్డి గారి యొక్క పెద్ద కుమారులు ఈవేళ స్వామి సన్నిధానంలో యాగశాలలో పవిత్రమైనటువంటి అగ్నిదేవుడి యొక్క సాన్నిధ్యంలో ఆ రామనారాయణ గారి హృదయంలో ఉండేటటువంటి కొరతని తీరుస్తూ వారు కూడా ఇందులో చేరి ఈ సేవా భాగ్యాన్ని పొందడానికి అంగీకరించడం, వారు దాని దగ్గర సమయం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మేము వారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. పెద్దలు సంకల్పించిన సంకల్పాన్ని కొనసాగించగలగడమే మనం చేసేటటువంటి గొప్ప సేవ. ఈవేళ మనం కొత్తగా ఏదో క్రియేట్ చేసి, ఏదో ఒక సృష్టి చేసి పెద్ద ఒక్కొక్క ఆలయాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం లేదు. మన పూర్వులు ఏ కొత్త అంత చక్కగా మనకి మంచి ఆలయాలని సాంప్రదాయకంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసి పెట్టారు. అయితే వ్యక్తుల్లో ఉండేటటువంటి అవగాహన రాహిత్యం చేత ఈ పాత ఆలయాలు ఎందుకండి ఇవన్నీ తీసి పారేద్దాం, చక్కగా మళ్ళీ మోడర్న్గా చక్కగా కొత్తగా నిర్మాణం చేసుకుందాము, ఇలాంటి ఆలోచనలు బయలుదేరుతున్నాయి. కొత్తగా నిర్మాణం చేయడం అనేటటువంటిది ఆక్షేపణీయం అయితే ఏం కాదు. కానీ ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క నగరానికి లేదా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఉన్న చరిత్రని కొనసాగించగలగడం అనేది ఒక గొప్ప అదృష్టం. ప్రపంచంలో ఈవేళ ఏ ప్రాంతానికి, దేశానికి అతి ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉందో అది చాలా గొప్పది అని అందరూ అంగీకరిస్తారు. ఎక్కడో ఫోరోస్, అక్కడ ఈజిప్షియన్స్ వాళ్ళు ఉండేటటువంటి అక్కడ పిరమిడ్స్, వీటి గురించి ఎందుకు మాట్లాడుతుంటారు అందరూ? అతి ప్రాచీనమైనది. అది 7,000-8,000 సంవత్సరాలకి పూర్వం నుంచి ఉన్నటువంటి చరిత్ర.
ప్రాంతానికి మిమ్మల్ని తీసుకువెళ్తాం, వస్తారా అని అడిగారు. మేము తప్పకుండా వస్తామని చూస్తాము. అప్పుడు అక్కడ ఉండేటటువంటి ఒక చర్చిని తీసుకువెళ్ళారు, ఒక వెసరిగా తీసుకువెళ్ళి లోపల ఉండేటటువంటి దాన్ని చూపించారు. ఎక్కడో కింద 2 అంతస్తుల కింద అక్కడ ఉండేటటువంటి నిర్మాణాలు, అక్కడ ఉండేటటువంటి జల ప్రవాహాలు, ఆ తర్వాత పైన మొదలు ఎలా పెట్టారో ఇవన్నీ చూపించి, ఇది అతి ప్రాచీనమైనది. ఆ అతి ప్రాచీనమైనది చాలా వుడెన్ కన్స్ట్రక్షన్ లో ఉండేది. ఒకసారి ఏదో ప్రమాదం చేత అది కాలిపోతే దాన్ని తీసి మళ్ళీ ఇప్పుడు ఇలాంటి నిర్మాణం చేయడం జరిగింది. ఆ ప్రాచీనత తెలిసేటట్టుగా ఒక చిన్న పీస్ మేము జాగ్రత్త పెట్టామండి. ఎక్కడయ్యా అక్కడ ఒక ప్రక్కన ఒక గోడ మీద ఆ ప్రాచీన కట్టడానికి సంబంధించిన ఒక స్మాల్ పీస్ దాన్ని పెట్టి అక్కడ ఆ గోడలో దాన్ని అతికించి పెట్టి ఉంటారు. ఎంతకాలం క్రితమయ్యా అతి ప్రాచీనం ఉంటున్నారు కదా అడిగారు. 9వ శతాబ్దానికి సంబంధించినది. 9వ శతాబ్దం మన దృష్టిలో 9వ శతాబ్దం నిన్న జరిగింది కదా. రైట్? 9వ శతాబ్దం అంటే ఓ 1100 ఏళ్ల క్రితం. అది ప్రాచీనం అంటే అంతకంటే ముందు ఉండేటటువంటి సుమారు 2000 సంవత్సరాలకు పూర్వం మన తెలుగు వారి యొక్క చరిత్ర ప్రారంభం. అంతకంటే ఇంకా ప్రాచీనంగా బౌద్ధ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఆరామాలు ఉన్నాయి. అంతకంటే ఇంకా ప్రాచీనంగా అక్కడ ద్వారకా నగరం యొక్క శిథిలాలు మనకి సముద్రపు క్రింది ప్రాంతాల్లో ఆ ప్రాచీన ద్వారకా నగరం ఇటుకల కట్టాలు దొరుకుతున్నాయి. వాటి వయస్సు మనం చూస్తే సుమారుగా 6000 సంవత్సరాలకి పూర్వం. 9వ శతాబ్దం మనకి నిన్న మొన్నటి అసలు అంతకంటే పూర్వంగా 17.5 లక్షల సంవత్సరాలకి సంబంధించినటువంటి సరయూ నది, ఆ సరయూ నది తీరంలో ఉండేటటువంటి అప్పటి స్మరణలు, అప్పటి స్మృతులు ఇవన్నీ తలుచుకుంటే లక్షల సంవత్సరాల చరిత్ర ఈ భారత భూభాగంలో ప్రతి అణువణువుకి ఉంది. ప్రతి అణువణువుకి. కానీ దురదృష్టం ఏంటంటే మనం నవీనంగా తయారు చేయాలి, మోడర్నైజేషన్, సుందరీకరణ కావాలి, బ్యూటిఫికేషన్ అని ఇలాంటి పేర్లు పెట్టి పాత నిర్మాణాలను తీసేసి కొత్త నిర్మాణాలని ఏర్పాటు చేసుకుంటున్నాం. తాత్కాలికంగా చూడడానికి అది చాలా బాగుంది. కానీ పర్యవసానం ఏమవుతుంది, లాంగ్ రన్ లో ఏమవుతుంది? తర్వాత వచ్చేవాడు ఇది నిన్న మొన్న కట్టిందండి, అసలు మీకు చరిత్రే లేదు. మా చరిత్ర ప్రాచీనము అని ఇతరులు వాళ్ళ చరిత్రని చెప్పుకోవడానికి వారికి వస్తుంది. మన దేశంలో ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క ఇంచ్ కొన్ని వేల సంవత్సరాల చరిత్రని చెప్పి వాటిని మనం జాగ్రత్త పెట్టుకోగలిగితే మన దేశానికి ఉండేటటువంటి చరిత్ర అతి ప్రాచీనము, లక్షలాది సంవత్సరాలది అని తెలుస్తుంది. కానీ అది తెలియకుండా చేసుకునేటటువంటి ఒక స్థితి కలుగుతోంది. అందుకోసమే ప్రాచీనంగా ఉండే ఆలయాలు మనం చూస్తే ఎక్కడో ఒక రంగనాథ ఆలయం, ఒక పద్మనాభ స్వామి ఆలయం, మరొక కేశవ స్వామి ఆలయం, మరొక నరసింహస్వామి ఆలయం, ఇలాగా ఎక్కడో కొండల మీద చిన్న చిన్న గూళ్ళల్లో ఉన్నట్టుగా ఉంటాయి. అని వాటికి ఉండేటువంటి ఆస్తులు పాస్తులు ఎంత ఉండేవో మనకి తెలియదు. ఇలాగైతే ఏమీ లేవు. ఆలయం కూడా పెద్ద ఏమిటో అంత గుర్తింపు లేకుండా అయిపోయింది. కనుక దాన్ని ఏదో మూలం పెట్టేసి కొత్త ఆలయాన్ని మనం కట్టేసి
దానికి గొప్పతనం దేని పెట్టండి? కాళహస్తికి గొప్పతనం దేని పెట్టండి? కొండ మీద వెంకన్నకి గొప్పతనం దేని పెట్టండి? కావేరి మధ్యలో ఉండే రంగనాథుడికి గొప్పతనం దేని పెట్టండి? అక్కడ ఉండేటువంటి బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ బట్టి, అక్కడ ఉండేటువంటి ప్రాచీన చరిత్రని బట్టి దానికి ఒక ఘనత, దానికి ఒక విలువ కూడా ఏర్పడుతుంది. బహుశా మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఇప్పుడు మనకి 5 రూపాయల బిళ్ళలు, 10 రూపాయల బిళ్ళలు, 20 రూపాయల బిళ్ళలు ఉన్నాయి. ఆ బిళ్ళ విలువ 20 రూపాయలు తెలుస్తుంది, 20 రూపాయల బిళ్ళ అంటే. కానీ ఎప్పుడో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1817లోనో లేదు 1827లోనో వారు వేసినటువంటి ఒక అణ, దానికి ఒక అణ అని ఉంటుందండి. దాని మీద లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది, గణపతి బొమ్మ ఉంటుంది, రామచంద్రుడి బొమ్మ ఉంటుంది, ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. ఎప్పుడో వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వేసిందండి. అది అణ కాయిన్. కానీ దాన్ని మనం బయట పెడితే దానికి విలువ గుర్తించినటువంటి వ్యక్తులు దానికి లక్షల రూపాయలు తీసుకుంటారు. దేని బట్టి విలువ? కాయిన్ బట్టి కాదు, దానికి ఉండే ప్రాచీనతని బట్టి, దానికి ఉండే చరిత్రని బట్టి దానికి విలువ. అది ఒక కాయిన్ ఉంటుంది, ఒక రాగి ఉంటుంది, ఒక మెట్టు ఉంటుంది, ఒక కర్ర ఉంటుంది. ప్రతి వస్తువుకి అది ప్రాచీనమైతే దానికి విలువ పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
న్యూజెర్సీలోని ఎడిసన్ అనేటటువంటి ప్రాంతంలో ఒకసారి మమ్మల్ని ఆయన ఉండేటటువంటి ఆ ఇంటిని చూపిస్తాము అని తీసుకెళ్ళారు. చూద్దామని వెళ్ళాను. ఆ అంటే ఒక 150 ఏళ్ల క్రితం ఆ ఇల్లు ఎలా ఉండేదో ఇప్పుడు ఆ ఇల్లు అలానే ఉంటుంది. అంటే పాపిలే లేదు, కానీ పాత డిజైన్ చేయకుండా, పాత స్టైల్ చేయకుండా ఇప్పుడు కావాల్సినటువంటి మోడర్న్ కంట్రోలింగ్ సిస్టమ్స్ దాంట్లో అడాప్టబిలిటీ ఉండేట్టుగా సీసీ కెమెరాస్ అట్లా పెట్టి ఎవరు దాన్ని పాడు చేయకుండా అతను ఎక్కడ కూర్చునేవాడు, ఏ కుర్చీలో కూర్చునేవాడు, ఏ టేబుల్ వాడేవాడు, ఏ చెప్పులు వేసుకునేవాడు, ఏ చేతిలో కర్ర పట్టుకునేవాడు, అతను కాల్చినటువంటి సిగరెట్ వేసేటటువంటి ఆ బూడిద వేసేదో ఉంటే దాని ఏదో అంటారు కదా, అదే అదే పేరు మీకే తెలుస్తుంది. వాటితో పాటు కూడా ఆయన పెట్టిన కళలో దగ్గర నుంచి ఏ వస్తువు చేరకుండా రిజర్వ్ చేసి దాని మీద ఎవరు చేయకుండా ఉండేటట్టు పక్కాగా తయారు చేసి పెట్టారు. ఉదాహరణ కోసం చెప్తున్న మాట, ఉదాహరణ కోసం ఇలాంటివి ఇంకా నేను చాలా చూశాను. ఎప్పుడో ఓ 250 ఏళ్ల క్రితం ఉండేటటువంటి ఒక కోట, అప్పట్లో ఎవరో లేదు. ఇప్పుడు మనం పెడితే ఇప్పటికీ ఆ కోటేనా అన్నట్టు ఉంటుంది. గోడలు అట్లానే ఉంటాయి కదా, నాచుపట్టిన గోడలాగా, కానీ నాచుపట్టిన గోడలు కాదు, మోడర్న్ కన్స్ట్రక్షన్ విత్ ఆల్ మెకానిజం, కంట్రోలింగ్ మెకానిజం. కానీ మనకి పైకి చూడడానికి అలానే కనిపిస్తుంది. లోపలికి పెట్టే మెట్లు కూడా ఆ పాత మెట్లలానే ఉంటాయి, కానీ ఎక్కడ కంట్రోల్, పూర్తి కంట్రోల్. అంటే మీరు ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి మనం ఆ శతాబ్దంలోకి వెళ్తున్నాము అనే ఫీలింగ్ మనలో వస్తుంది. ఒకసారి మనం ఆ ప్రాంతానికి వెళ్ళామా, ఆ కాలానికి మనం ఎక్స్పోర్ట్ అయిపోతున్నామా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. మేము మన సిరులు చెప్పాము మన ఆ సదస్సు జరిగినప్పుడు సింహాచలంలో, మనం చేసే ఏ డ్రాయింగ్ అయినా, మనం ఇచ్చే ఏ ప్లాన్ అయినా దాన్ని దర్శనం చేయడానికి వచ్చే భక్తుల హృదయాల్లో మనం ఆ మూర్తి ఉండే కాలంలోకి వెళుతున్నాం కాబట్టి అనిపించేట్టుగా ఉండాలి. మనం ద్వారకకి వెళ్ళామంటే ఒక 6000 ఏళ్ల క్రితం కాలంలోకి మనం వెళుతున్నట్టు మనకు అనిపించాలి. అంతలాగా నిర్మాణం కావాలి, అంత పెర్ఫెక్ట్ నిర్మాణం కావాలి. చరిత్ర సంరక్షణ అనేది మన బాధ్యత. అది మన డిపార్ట్మెంట్ వారు దాన్ని తీసుకోవాలని కాబట్టి అనుకున్నారు, తర్వాత ఏం చేస్తున్నారు అనేది తర్వాత అనుకోండి, కానీ వాళ్ళు అలా చెయ్యాలి అనే ఒక స్ఫూర్తి ఏర్పడింది. ఈవేళ మన రామనారాయణ గారి యొక్క నేతృత్వంలో ఆయా పరిపాలక మండలి వారందరి యొక్క సంకల్పంతో ఈ ఆలయాన్ని, వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయాన్ని ప్రాచీన వైభవానికి తగ్గట్టుగా ఇది ఒక గుర్తుగా, దీని యొక్క వైభవాన్ని బట్టి ఈ ప్రాంతం అంతా కూడా అనుభవించడానికి వీలయ్యేది. ఇందాక వారు చెప్తుంటే వారి ఆవేదన వారి మాటల్లో మనకి కనిపించింది. ఎంతో మందికి వివాహాలు చేసుకునేవారు, ఎన్నో రకాల ప్రార్థనలు చేసుకునేవారు, వారందరికీ కూడా దేవుడు శుభాన్ని కలిగించేవారు. అది క్రమంగా ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నట్టుగా అనిపిస్తోంది. దాన్ని మళ్ళీ మనం రివైవ్ చేసుకోవాలి అనే వారి ఆ ఆర్తి, ఆ తపన ఇందాక వారి మాటల్లో మేము గమనించాం. దానికి తగ్గట్టుగా ఈ నిర్మాణాలు, దానికి తగ్గట్టుగా ఇక్కడ మిగతా ఉండేటటువంటి వ్యవహారాలు
శిలాన్యాస కార్యక్రమంలో, శంకుస్థాపన కార్యక్రమంలో వారి యొక్క ఆ సంకల్పం కూడా చక్కగా పూర్తయి మళ్ళీ 5 కుటుంబాలు కూడా దీనికి సమగ్రంగా బాధ్యత తీసుకోగలిగినట్టుగా ఒక పూర్ణతని సంపాదించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మన రామనారాయణ రెడ్డి గారికి ఈ ఒక ఆలయమే కాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ఆలయ వైభవాన్ని ఇలా పెంచాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం వారి చేతిలో పెట్టింది. బహుశా మీ అందరికీ తెలుస్తున్నాను అనుకుంటా, మన భారతదేశం మొత్తం మీద తెలుగువాడికి ఉండేటంత చరిత్ర ఎవరికి లేదు. దక్షిణ వాళ్ళకి తెలుసునా, ఉత్తర వాళ్ళకి తెలుసు, ఎవరికి తెలియదు, మన తెలుగు వాళ్ళకి తెలుసు. మామిడికాయతో చేసేటటువంటి మాగాయ ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు, మన తెలుగు వాళ్ళకి తెలుసు. పనస పప్పుతో చేసే కూర ఎవరికైనా తెలుసు? కృష్ణ కాటుకలు బియ్యంతో చేసేటటువంటి మంచి పులిహోర ఎవరికైనా తెలుసు? ఆహారంలోనే కాదు, విహారంలోనే కాదు, వ్యవహారంలోనే కాదు, అన్నింటిలోనూ అతి ప్రాచీనమైన చరిత్ర కలిగిన జాతి తెలుగు జాతి. మా అదృష్టం కొద్ది తంతే గుళ్ళో పడ్డాడన్నట్టుగా మనం ఈ తెలుగు జాతిలో ఉంటాం. కానీ దురదృష్టం ఏంటంటే అటు దక్షిణ ప్రభావం చేత, ఇటు ఉత్తర ప్రభావం చేత తెలుగువాడికి ఉండేటటువంటి ఆ ప్రభావం చరిత్ర చాలా వరకు నెగ్లెక్ట్ చేయబడి నిర్లక్ష్యానికి గురైంది. మన పాలకులు కూడా అట్లాంటి వాళ్ళే తయారవడంతో తెలుగు భాష మీద అభిమానం మీద లేకుండా పోయింది. జాతి యొక్క వైభవానికి ఆలయాలు మూలాధారాలు. మీరు శ్రీరంగం దాకా, శ్రీరంగం తర్వాత ఇంకా మధురై దాకా వెళ్ళి చూస్తే అక్కడ గోడల మీద తెలుగులో, తెలుగు లిపిలో శిలాశాసనాలు కనిపిస్తాయి. శిలాశాసనాలు అంటే తెలుగు వాడికి ఉండేటటువంటి చరిత్ర ఎంత గొప్పది అని మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి ఆలయాలే మూల ఆధారాలు. ఎందుకంటే వీటి ద్వారా సంప్రదాయం, వీటి ద్వారా కళలు, వీటి ద్వారా వైద్యం, వీటి ద్వారా విద్య, ఇన్ని కూడా లోకంలో సురక్షితంగా ఉండే వ్యవస్థ 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామి వారు చేసి ఇవే కాదు, 1000 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి వచ్చేటువంటి పరంపర ఈ ఆలయాలు కాపాడుతూ వస్తున్నాయి. అలాంటి ఆలయాలు మళ్ళీ వాటి వైభవాన్ని సంతరించుకునేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఇవాళ శ్రీమాన్ రామనారాయణ రెడ్డి గారి యొక్క భుజ స్కంధాల మీద మన ఆంధ్ర ప్రభుత్వం పెట్టింది. మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారంటే బహుశా యోగ్యత చూసే పెట్టుంటారు, వారిలో ఉండేటువంటి ఆ శ్రద్ధని తపనని చూసే పెట్టుంటారు. కనుక వారి యొక్క శక్తికి తగ్గట్టుగా ఆలయాల యొక్క ప్రాచీనత చెడకుండా వాటి ద్వారా జరగాల్సినటువంటి కళా పునర్వైభవాన్ని వారు చక్కగా చేయగలిగే శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలి. వారి ద్వారా మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆ బాధ్యతను తీసుకుని దాన్ని చక్కగా నెరవేరుస్తుందని మేము భావిస్తున్నాం. ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, మరి ఆ జేసీస్, బీసీస్, ఏసీస్ లాంటి
ఈసారి ఈ ఆసరా తీసుకుని తన డిపార్ట్మెంట్ని మరింత సమర్థవంతంగా